హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది అమీర్పేట్లో ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి. ఈ ఇన్స్టిట్యూట్లో మనకి పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, డేటా అనలిటిక్స్, ఎన్నో సైబర్ సెక్యూరిటీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కోర్సెస్ ఎన్నో మన దగ్గర చెప్తూ ఉంటాం అనమాట. ఇందులో భాగంగా మనకి ప్రధానంగా బీటెక్ కానీ డిగ్రీ కానీ అయిపోయినటువంటి ఫ్రెషర్స్కి ఏదైతే ఉందో, కోడింగ్ అంటే సహజంగా మీకు అక్కడ కాలేజీలో బుక్కిష్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కోడింగ్ అనే దాని మీద భయం అలాగే ఉంటుంది. మీరు ఆ C++ ఫస్ట్ సెమ్లో చదువుకొని వస్తారు, ఆ వచ్చినటువంటి నాలెడ్జ్తో ఇక్కడ ఏదో చేద్దామని చూస్తారు, అది అవ్వదు. కానీ ఇప్పుడు పైథాన్ యొక్క ఇంపార్టెన్స్ బాగా పెరిగిపోయి ఇప్పుడు మనకి మిషన్ లెర్నింగ్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, డేటా సైన్స్లో కానీ ఇదంతా కూడా వచ్చేసింది అనమాట. మనందరికీ న్యాచురల్గా ఫ్రెషర్స్కి ది బెస్ట్ కోర్సు కోడింగ్ యొక్క భయం పోవాలి అంటే ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఫ్రంట్ ఎండ్ అనమాట. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంది? మనకి ఏదైతే కంప్యూటర్ ఓపెన్ చేసినప్పుడు మనకి డెస్క్టాప్ మీద కనిపిస్తుందో ఫ్రంట్ ఎండ్, మనకి ఫ్రంట్ ముందు మన కళ్ళ ముందు కనిపించేదాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం. సో ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా కావాలంటే మీకు ఒక 2 నెలలు టైం పడుతుంది. ఈ 2 నెలలు మీరు కష్టపడి నేర్చుకున్నట్లయితే మీకు ఈ కోడింగ్ అంటే కొంత భయం అనేది పోతుంది. ఈ భయం పోవాలి అన్నట్లయితే మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఎనీ ఫ్రెషర్, మీరు డిగ్రీ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు కూడా, బీటెక్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు కూడా మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలి అంటే మొట్టమొదటిసారిగా నేర్చుకోవాల్సిన కోర్స్ ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఇది వచ్చిన తర్వాతే మనం ఇంకో దాంట్లోకి వెళ్ళొచ్చు. సార్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనేది ఒక పదం అనుకోవద్దు, దీంట్లో చాలా కథ ఉంది. ఓకే, సో ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఏం చేస్తాం, మనకి ఏం యూజ్ ఏంటంటే ఇంటరాక్షన్ విత్ ద వెబ్సైట్, వెబ్ అప్లికేషన్ తోటి మనం ఇంటరాక్ట్ అవ్వాలంటే మనకి ఫ్రంట్ ఎండ్ టూల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ స్మూత్ ఇంటరాక్షన్ కానీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంతా కూడా రెస్పాన్సిబుల్ అవుతారు అనమాట. వెబ్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉండాలన్నట్లయితే వీళ్ళు మంచిగా చేస్తేనే, వెబ్సైట్ని చేస్తేనే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మనకి, ఆ వెబ్సైట్ అనేది అందంగా కనిపిస్తుంది. సో మనకి బ్యాక్ ఎండ్లో అంటే సర్వర్స్ కనెక్ట్ చేసేదానికి మళ్ళీ దాన్ని బ్యాక్ ఎండ్ అంటాం. దాని విషయం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో ప్రధానంగా 3 ఫండమెంటల్స్ ఉంటాయండి, 3 ఫండమెంటల్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి HTML అంటారు దీన్ని, మీరు నోట్ చేసుకోండి, HTML. సెకండ్ వచ్చేసి CSS, థర్డ్ వన్ వచ్చేసి జావా స్క్రిప్ట్. సో ఈ మూడింటిని మనం నేర్చుకునే క్రమంలో నేను బేసిక్స్ అనేది ఈరోజు ఓవర్వ్యూ డెమోలాగా నేను మీకు చెప్తాను అనమాట. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇట్స్ ఎ బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ వెబ్ పేజ్ అండి. సో దీంట్లో ఎటువంటివి ఉంటాయంటే హెడ్డింగ్స్ ఉంటాయి. మనకి ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు దాని మీద హెడ్డింగ్ ఉంటుంది కదా, దాంట్లో పారాగ్రాఫ్స్ ఉంటాయి, దాంట్లో ఇమేజెస్ ఉంటాయి. మనం డిఫరెంట్ లింక్స్ని ఇస్తాం అనమాట. అయితే ఈ లింక్ క్లిక్ చేస్తే ఎక్కడ పోతుంది, అట్లా ఈ లింక్స్ అన్ని ఇవ్వాలన్నట్లయితే మనకి HTML అనేది వాడతాం. సో దీన్ని మనకి ఎన్నో రోజులు పడుతుందండి, ఖచ్చితంగా ఒక 3 వారాలు కష్టపడి నేర్చుకున్నట్లయితే HTML మనకు పూర్తయిపోతుంది. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. తర్వాత కోర్స్ వచ్చేసి CSS, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. దీని పేరులో ఉంది కదా, మన వెబ్సైట్ని స్టైలిష్గా ఉంచడం కోసం అనేక రకాలైనటువంటి స్టైల్స్ వాడతాం అనమాట. యాస్ట్రిక్ సెన్స్ అంటాం. యాస్ట్రిక్ సెన్స్ అంటే మనం రెడీ అవుతాం కదా, మేకప్ వేసుకోవడం లాంటిది. మనకి వెబ్సైట్కి మేకప్ వేసేదానికి CSS వాడతాం. సో మనం మేకప్ వేసుకోవాలంటే ఏం చేస్తాం, మనం రకరకాల లిప్స్టిక్స్, రకరకాల పౌడర్లు ఎట్లా వాడతామో దీనికి కస్టమైజేషన్ ఆఫ్ కలర్స్, మంచి కలర్స్, అందమైనటువంటి ఫాంట్స్, లేఅవుట్స్. ఓకే, అది అట్లాగా ఉన్నట్లయితే వెబ్సైట్ మంచిగా రెస్పాన్సివ్గా కనిపిస్తుంది, స్క్రీన్ సైజెస్ డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని యాక్చువల్గా CSS అనేది ఒక రా ఫామ్. దీన్ని యూజ్ చేసేదానికి కొన్ని టూల్స్ కూడా రావడం జరిగింది. ఇందులో రెగ్యులర్గా మనం వాడేటువంటి టూల్ వచ్చేసి బూట్ స్ట్రాప్ అనేటువంటి ఒక టూల్ వాడుతూ ఉంటాం. ఇప్పుడు లేటెస్ట్గా గత 5-6 ఏళ్ళ నుంచి మనకి టైల్విండ్ అనేటువంటి CSS టూల్ కూడా ఈ స్టైలింగ్ కోసం అనేది రావడం జరిగింది. సో మనం ఫస్ట్ వెబ్సైట్ తయారు చేసాం, దానికి మంచిగా మేకప్ కూడా వేసాం. సో ఇక్కడ అయిపోయింది కదా. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి జావా స్క్రిప్ట్ అండి. జావా స్క్రిప్ట్ అంటే మనం ఫస్ట్ రాసినటువంటి ట్యాగ్స్కి, దాని తర్వాత స్టైలింగ్గా చేసినటువంటి దానికి ప్రాణం పోయటం లాంటిది. జావా స్క్రిప్ట్ అనేది ఒక వెబ్సైట్ యొక్క ఫ్రంట్ ఎండ్కి ప్రాణం పోయటం లాంటిది అనమాట. ఎందుకంటే ఇది ఇంటరాక్టివిటీని తీసుకొని వస్తుంది. సో జావా స్క్రిప్ట్ లేకపోతే అది ఒక డెడ్ వెబ్సైట్, లేకపోతే స్టాటిక్ వెబ్సైట్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే జావా స్క్రిప్ట్ వాడతామో దాంట్లో అది ఇంటరాక్టివిటీకి అవుతుందన్నమాట. ఉదాహరణకి బటన్ క్లిక్స్ ఉంటాయి, యానిమేషన్స్ ఉంటాయి, ఫెచ్చింగ్ డేటా ఉంటుంది సర్వర్ నుంచి. ఇటువంటి పనులన్నీ కూడా మనకి జావా స్క్రిప్ట్ ద్వారా చేసుకోవచ్చు. సరే, ఇది ఎన్ని రోజులు పడుతుంది? అప్రాక్సిమేట్గా మనకి ఇది ఒక 2 months పడుతుందండి. ఓకే, సో మీకు దీంతో జావా స్క్రిప్ట్ మనకు 2 నెలలు పట్టినా కానీ జావా స్క్రిప్ట్లో చాలా ఉంటాయండి. మనం అన్నీ కూడా నీట్గా నేర్పిస్తాం. ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్లో స్పెషాలిటీ ఏంటంటే 9 గంటల నుంచి 5 గంటల దాకా మీరు ఫుల్ టైం ఉండి నేర్చుకోవచ్చు. మీకు టీచర్తో పాటుగా అసిస్టెంట్ టీచర్స్ కూడా ఉంటారు. మీకు ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్ చేయడంలో మీకు హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. వన్స్ ఒకసారి మీకు ఆ యొక్క కోడింగ్ మీద ఫెమిలియారిటీ వచ్చేసిన తర్వాత మనకి వర్షన్ కంట్రోల్ టూల్స్ అని ఉంటాయండి. ఆ వర్షన్ కంట్రోల్ టూల్స్ మనం తీసుకున్నప్పుడు గిట్ హబ్ అనమాట. ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే కొలాబరేషన్ విత్ ద టీమ్స్ కానీ, కోడ్ని ఎఫిషియెంట్గా మేనేజ్ చేయాలన్నా,
ఈ చేంజెస్ని ఏదైతే ఉంటాయో మన వెబ్సైట్లో అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాం. సపోజ్ కొన్ని వందల లైన్స్ కోడ్ ఉందనుకోండి, ఎక్కడ చేంజ్ చేసామనేది మనకు గుర్తుంటుంది అనమాట. వాటిని కరెక్ట్గా ట్రాక్ చేసుకోవాలన్నట్లయితే ఈ వర్షన్ కంట్రోల్స్ అనేవి మనకి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి కాకుండా మోడర్న్ వెబ్ అప్లికేషన్ చేయాలన్నట్లయితే కొన్ని ఫ్రేమ్వర్క్స్ కూడా అవసరం పడతాయి అన్నమాట. ఉదాహరణకి రియాక్ట్ అండ్ యాంగులర్, Vue.js ఇవన్నీ కూడా జావాస్క్రిప్ట్ రిలేటెడే, కానీ ఇవి ఫ్రేమ్వర్క్స్ అన్నట్టు. ఈ ఫ్రేమ్వర్క్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క డెవలప్మెంట్ యొక్క వర్క్ ఏదైతే ఉందో ఫాస్ట్గా అయిపోతుంది. మనకి ఇప్పుడైతే బాగా జాబ్స్ మార్కెట్లో ఉన్నటువంటిది React.js అండి. React.js వస్తే కన్ఫామ్గా జాబ్ వస్తుంది. సో రియాక్ట్ నేర్చుకునేదానికి మనకి అరౌండ్ జావాస్క్రిప్ట్లో మీరు ఫండమెంటల్గా బాగా స్ట్రాంగ్ ఉన్నట్లయితే React.js ఒక 1.5 month 2 monthsలో మనకు నేర్చుకోవచ్చు. సో మీరు కాన్ఫిడెంట్గా మేము కోడ్ నేర్పిస్తామండి. అదేవిధంగా జాబ్ మార్కెట్లో ఏమేమి నడుస్తుంది, ఎటువంటి ఓపెనింగ్స్ ఉన్నాయనేది కూడా మీకు చెప్తాం అనమాట. సో ఇంకా దీంతో పాటుగా మనం టైప్ స్క్రిప్ట్ అని, ఆటోమేటెడ్ టెస్టింగ్ అని, మెటా ఫ్రేమ్వర్క్స్ అని, Next.js అని ఇటువంటివన్నీ కూడా మనకి నేర్పించడం ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది. దీంతో పాటు మనం ప్రాజెక్ట్స్ చేయాలండి. నేర్చుకోవడం అంటే ఇప్పుడు దాకా మీరు చేసింది ఏంది, పుస్తకాలు చూసి నేర్చుకోవడమే కదా. మన దగ్గర ఏంటంటే ప్రతిరోజు మీకు వెబ్సైట్ క్రియేషన్ మీద దృష్టి పెట్టి మీ పోర్ట్ఫోలియోస్ డెవలప్ చేస్తాము. పోర్ట్ఫోలియో వెబ్సైట్ని తయారు చేస్తాము, ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ చేస్తాము. ఇవన్నీ కూడా ఊరిన చేయించినామంటే చాలామంది వేరే ఇన్స్టిట్యూట్లో చదువుకొని వస్తుంటారు అనమాట. సార్ మేము వెబ్సైట్ చేసేసినాం, 700 అంటే 700 సార్ మా సిస్టంలో ఉందంటారు. అవి అక్కడ కాదండి పెట్టాల్సింది. మీరు చేసినటువంటి పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ని ఎక్కడ పెట్టాలి? గిట్హబ్ అలాంటి వర్షన్ కంట్రోల్లో కానీ, లేకపోతే లింక్డ్ఇన్ లాంటి సోషల్ మీడియా ప్రొఫైల్లో పెట్టినట్లయితే మీ యొక్క ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ జాబ్ అనేది పెరుగుతుంది. సో మా దగ్గర లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుందండి. స్ట్రెంత్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. అంటే ఒక బ్యాచ్ సైజ్ వచ్చేసి 10 నుంచి 15 మంది ఉంటారు. మీకు మా దగ్గర ఆన్లైన్లో క్లాసెస్ అవైలబిలిటీ ఉన్నాయి, ఆఫ్లైన్లో కూడా క్లాసెస్ అవైలబిలిటీ ఉన్నాయి. మీరు జోష్ ఇన్నోవేషన్స్ అనేది అమీర్పేట్లో మంచి ఫేమస్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్. మాకు ఫ్రెషర్స్, ఎందుకంటే నేనే ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ ఓనర్గా ఉండి నేను కూడా ఒక ట్రైనర్ని. వెన్ ఐ యూస్ టు టీచ్ జావా చెప్పేవాడిని అనమాట. ఇప్పుడు నేను కొన్ని AI టూల్స్ని కూడా నేర్పిస్తాం. మనం ఇక్కడ సొంతంగా మనకు బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఉంది కాబట్టి అనేక AI టూల్స్ని కూడా దీంట్లో మీకు బోనస్గా నేర్పించడం జరుగుతుంది. సో నేను 10 సంవత్సరాలు ప్లేస్మెంట్ సెక్షన్లో పనిచేశాను కాబట్టి ఒక ఫ్రెషర్ని ఇప్పుడు తెలుసు. మీకు జాబ్ మార్కెట్ చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితిలో మీరు సగం నేర్చుకొని కానీ వెళ్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరో 4-5 ఏళ్ల పాటు అమీర్పేట చుట్టూ తిరగడం తప్ప మీకు జాబ్ రాదు. మీరు కంపల్సరీగా ప్రాజెక్ట్స్ చేయాలి, డేటాబేస్ నేర్చుకోవాలి. దాంతో బ్యాక్ఎండ్తో కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే మీకు చేయటమే కాకుండా చేసినటువంటి దాంతో మీరు లైవ్ ప్రాజెక్ట్స్ చేయాలి. చేసినటువంటి ప్రాజెక్ట్స్ని గిట్హబ్, లింక్డ్ఇన్ లాంటి దాంట్లో పెట్టి మాకు ఇది వచ్చు, మేము ఇది చేసాము. చాలామంది, నేను ఒక విషయం దీంట్లో ఒక చిన్న మిస్టేక్ చెప్తాను. చాలామంది ఉద్యోగానికి వెళ్తూ ఉన్నారు అనమాట. స్కిల్కి పోయినప్పుడు పెద్ద చాంతాడంత లిస్ట్ రాసుకొని వస్తారు. ఏమొచ్చు? C++ వచ్చు, జావా వచ్చు, పైథాన్ వచ్చు, SQL వచ్చు. ఎందుకంటే ఇవన్నీ రాస్తారు? చిన్న పోర్ట్ఫోలియో మీరు చేసినటువంటి వెబ్సైట్ లింక్ ఇచ్చేసినా అనుకో, నీ కెపాసిటీ ఏందో తెలిసిపోద్ది కదా. చిన్నపిల్లల్లాగా అనమాట. మా దగ్గర బలపం ఉంది, ప్లేట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇట్లా కాదు చెప్పాల్సింది. నువ్వు దమ్ముంటే ఏం చేసిందో చూపించాలి. అప్పుడు నీకు ఉద్యోగం ఇచ్చేదానికి వాడికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మోడ్రన్ టెక్నిక్స్, జాబ్ కొట్టడానికి అవసరమైనటువంటి మోడ్రన్ టెక్నిక్స్ అనేవి కూడా మన ఇన్స్టిట్యూట్లో నేర్పించడం జరుగుతుంది. సో అద్భుతమైనటువంటి ట్రైనింగ్తో పాటు ఫుల్ టైం ట్రైనింగ్ ఇస్తాం. వేరే చాలా ఇన్స్టిట్యూట్లో 1 గంట సేపు మిమ్మల్ని చెప్పించుకుంటే మీరు పోయి ఆ చీకటి గది హాస్టల్లో పడి ఉండాల్సి వస్తుంది. మా దగ్గర అట్ట కాదు. పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి మా దగ్గర చెప్పడానికి అసిస్టెంట్ ట్రైనర్స్ ఉన్నారు కాబట్టి మీకు నేర్చుకునే జీలు ఉన్నట్లయితే డెఫినెట్గా మేము ఫుల్ టైం మా దగ్గర కోసం పెట్టుకొని ఇప్పుడు నా ఒక 35 వెబ్సైట్లు ఉన్నాయి, సొంతంగా యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. మీకు వర్క్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది, నేర్పిస్తాం. మార్కెట్ ఏమాత్రం మెరుగైనప్పటికీ మీకు ఫస్ట్ టైంలో అవకాశం ఎక్కడెక్కడ ఉందనేది మీరు హ్యాండ్స్ ఆన్గా మీకు ఆ యొక్క ఇదనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కానీ బీటెక్ అయిపోయి, డిగ్రీ అయిపోయి ఊరి దగ్గర ఖాళీగా ఉండే బదులు వచ్చి ఏదో ఒక కోర్సు నేర్చుకుంటే మీకు అది ఉపాధినిస్తుంది. ప్లస్ మీరు ఇన్నేళ్ళు కష్టపడి దగ్గర LKG నుంచి మొదలు పెడితే డిగ్రీ దాకా 20 ఏళ్ళ పాటు చదివినారు. ఇప్పుడు ఏమీ రావట్లేదని ఇంటికాడ కూర్చుంటే మీకు మొత్తం పోతుంది కదా. ఏదో ఒకటి చేయండి. మీరు నిజంగా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తే వెబ్ డెవలప్మెంట్లోనో, యాప్ డెవలప్మెంట్లోనో 10,000 రానివ్వండి, 20,000 రానివ్వండి, మీకు ఆ ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది కదా. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో 9133311450. ఓకే, అమీర్పేటలో మైత్రివనం బ్యాక్ సైడ్ మా ఇన్స్టిట్యూట్ ఉంటుందండి. నేను మీ అందరికీ అప్పీల్ చేసేది ఒకటే, ఇప్పుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఈ మార్కెట్ విషయం ఏదో ఒకటి తెలుస్తుంది. ఒకటి US మార్కెట్ పడిపోయినప్పుడు కూడా అవుట్ సోర్స్ ప్రాజెక్టులు రావడం ద్వారా మనకి హైదరాబాద్ మార్కెట్ ఎంతో కొంత మెరుగయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా జోష్ ఇన్నోవేషన్స్ ఈజ్ ఎ వెరీ ట్రస్టెడ్ అండ్ ఓల్డ్ ఆర్గనైజేషన్ ఇన్ హైదరాబాద్. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ కాంటాక్ట్ చేసినట్లయితే మీ పిల్లలు మీ ఇంట్లో ఉన్నంత భద్రంగా మేము ఇన్స్టిట్యూట్లో చూసుకుంటాం. ఏదో ఒక గంట సేపు చెప్పి పంపించేయము. సో వాళ్ళకి అన్ని అవసరమైనటువంటి అన్ని హెల్ప్స్ కూడా ప్లేస్మెంట్ పరంగా కూడా చేస్తామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. బై.